నమస్తే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవి ఎవరిని వరించబోతున్నది? మరో వారం రోజుల్లో ఈ అంశంపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఎవరికి రాబోతున్నది? దీంట్లో అధిష్టానం కసరత్తు చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ ప్రతి 3 ఏళ్లకు ఒకసారి బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయి, దేశం మొత్తం అంత కమిటీలన్నీ కూడా చేంజ్ అవుతాయి. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారు వాళ్ళు. సో ఆ సమయం వచ్చింది. ఇప్పుడు బీజేపీ అధ్యక్ష హోదాలో ఉన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు కాబట్టి సో ఆ పదవిని ఆయనను కొనసాగించే అవకాశాలు అయితే కనబడట్లేదు. అండ్ ఇంకొక ప్రధానమైన అంశం ఇక్కడ కనబడుతున్నది, ఈసారి ఎవరికి ఇవ్వబోతున్నారు? బేసిక్గా ఇక్కడ సామాజిక వర్గాల అంశం ప్రధానంగా చర్చకు వస్తున్నది. కాబట్టి ఓబీసీని ఈసారి బీజేపీ అధ్యక్షుడిని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ చర్చ పార్టీలో కూడా జరుగుతున్నది, బయట కూడా ఇదే చర్చ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ఒకవైపున కులగణన అంటున్నది, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాత మేము ఎలక్షన్లకు పోతాం, ఎవరి వాటా ఎంతో తేలుస్తామని రాహుల్ గాంధీ ప్రధానంగా దేశవ్యాప్తంగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా దాన్ని కూడా కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలంగాణలో ఓబీసీకి బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఓబీసీకి ఇస్తే ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? ఓబీసీ కాకుండా ఏ సామాజిక వర్గమైనా సరే గట్టిగా పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి అని అంటే ఓబీసీతో పాటు పోటీలో ఉన్న మిగతా వాళ్ళు ఎవరెవరు? ఈ 2 అంశాల మీద ప్రధానంగా ఉన్నది. కానీ మెజారిటీ వాదన ఏముందంటే ఈసారి ఖచ్చితంగా బీసీకి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉందని. మరి బీసీకి ఇస్తే అందులో ఉన్న ఆశావాహులు ఎవరికి వచ్చే అవకాశం ఉంది అని మనం డిస్కస్ చేస్తే, ఢిల్లీలో అయితే ఒకవేళ ఓబీసీ కనుకిస్తే ఈటెల వర్సెస్ ధర్మపురి అరవింద్గా పోటీ నడుస్తున్నట్టు కనబడతా ఉన్నది. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకోవాల్సింది, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఇద్దరు అండ్ బీజేపీ మిగతా ఎంపీలు మొత్తం 8 మంది నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సో ఆ భేటీలో ఏం మాట్లాడారు మోదీ, ఎవరెవరికి మొట్టికాయలు వేశారు, ఇవి కూడా మనం డిస్కస్ చేయాలి. సో నేను ఇవాళ మాట్లాడుతున్నది ఈటెల వర్సెస్ అరవింద్, నువ్వా నేనా, బీజేపీ కొత్త అధ్యక్షుడు ఆయనే. ఎవరాయన మరి? అరవింద్ అధ్యక్షుడు కాబోతున్నారా, ఈటెల రాజేంద్ర అధ్యక్షుడు కాబోతున్నారా? బీసీ అయితే ఎవరు, బీసీ కాకపోతే ఎవరైనా సరే పర్లేదనుకుంటే ఎవరు? ఇక్కడ ప్రధానంగా ఓబీసీ అయితే ఎవరెవరు ఉన్నారు? ధర్మపురి అరవింద్ ఉన్నారు, ఈటెల రాజేందర్ ఉన్నారు, ఆచారి పేరు కూడా వినబడుతున్నది, ఆయన కూడా లైన్లో ఉన్నారు. అండ్ బండి సంజయ్కి కూడా ఇవ్వచ్చు అని అంటే మరి ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశాలు కొంత తక్కువనే ఉంటాయి. ఒకవేళ ఇచ్చినా అది ఇంకొకరికి ఇచ్చి ఇక్కడ ఆయన అధ్యక్షుని చేయాలి. సో ఆ అవకాశం కొంత తక్కువనే అనిపిస్తున్నది. సరే, ఏది ఏమైనా ఇప్పుడున్న వాళ్ళు ఎవరెవరు? ధర్మపురి అరవింద్ ఉన్నారు, ఈటెల రాజేందర్ ఉన్నారు, ఆచార్య ఉన్నారు. ఇందులో ప్రధాన పోటీ అరవింద్ వర్సెస్ ఈటెలగా ఉన్నది అని బీజేపీ వర్గాల నుంచి వస్తున్న మనకున్న సోర్స్. మరి ఇందులో ఎవరికి ఒకవేళ బీజేపీ ఓబీసీ కాకపోతే ఇంకెవరు ఉన్నారు? రామచంద్రరావుకి ఇస్తే ఎట్లుంటుందన్న ఒక చర్చ నడుస్తున్నది. ఎందుకంటే ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్న వాళ్ళని, ఆర్ఎస్ఎస్తో ఉన్న వాళ్ళనే ఇవ్వాలి, ఆ ఐడియాలజీతో ఉన్న వాళ్ళనే ఇవ్వాలి అన్న ఒక చర్చ, సీనియర్ ఆయన అనేది ఒక చర్చ నడుస్తున్నది. ఆయనకి ఇస్తే ఎంత డైనమిక్గా పనిచేయగలుగుతారన్న చర్చ ఇంకొక వైపున అది నడుస్తున్నది. సో ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళు ఓబీసీ కాకుండా రామచంద్రరావు ఉన్నారు అండ్ రఘునందన్ రావు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా హీజ్ ఎ ఫైటర్. సో బీజేపీకి కొంత అధికారం వాసన చూపించింది దుబ్బాక ఎలక్షన్తోనే. సో ఆ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బిగ్ ఫైట్లో బయటపడడం జరిగింది బై ఎలక్షన్లో. సో కాబట్టి రఘునందన్ రావు, ఆయన చరిష్మా ఉన్నది రాష్ట్రంలో, తెలియని ఎవరికి ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు రఘునందన్ రావు, ఫైట్ చేయగలుగుతారు. సో ఆయన పేరు కూడా లైన్లో ఉన్నది. ఒకవేళ ఓబీసీ కాకపోతే కిషన్ రెడ్డికి అవకాశం లేదు, ఆయన కూడా ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. డీకే అరుణ, ఆమె కూడా లైన్లో ఉండొచ్చు. సో ఇట్లా వీళ్ళ పేర్లు ప్రధానంగా ఉన్నాయి. అండ్ వెంకటరమణారెడ్డి, ఎవరు మన కామారెడ్డి ఎమ్మెల్యే, ఆయన పేరు కూడా ప్రధానంగా చర్చలో ఉన్నది. సరే, ఏదేమైనా ఓబీసీకి ఈసారి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి ఇచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో అరవింద్ వర్సెస్ ఈటెలగా కనబడతా ఉన్నది. అయితే ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, ఇప్పుడు ఇద్దరు అరవింద్ వర్సెస్ ఈటెలలో, సో ఈటెల కొంత సౌమ్యంగా, ఆయన కొంత సంబంధాలు ఎక్కువ, సీనియర్ లీడరు అండ్ తెలంగాణ మూమెంట్లో చాలా బలంగా ఉన్నాడు. ఆయన అన్నింటికంటే ముఖ్యంగా హుజూరాబాద్ బై ఎలక్షన్లో మొత్తం స్టేట్ మొత్తాన్ని మలుపు తిప్పిన ఎలక్షన్ హుజూరాబాద్, అక్కడ ఆయన ఫైట్ చేసి
గెలవగలిగిండు, అసలు అందరూ సహకరించారు అనుకోండి, ఆయన ఓన్ దీంతో కూడా ఆయన బయటపడడానికి అవకాశం ఏర్పడ్డది. సో ఇవన్నీ కూడా ఈటలకి కొంత అడ్వాంటేజ్గా కనిపిస్తున్నాయి. అరవింద్ వైపు హీజ్ అగ్రెసివ్ లీడర్. సో చాలా అగ్రెసివ్గా మాట్లాడతాడు. ఎంత అగ్రెసివ్ అంటే ఇంకా అది ఏ లెవెల్కి ఆయన వెళ్ళిపోవచ్చు. అండ్ యూత్లో కొంత క్రేజ్ ఉన్నటువంటి మంచి క్రేజ్ ఉన్న లీడర్గా మనం అరవింద్ని చూడొచ్చు. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ప్రధానంగా ఈ సరే కట్టర్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకుడు కాకపోయినా వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఆయన చేసిన రాజకీయాలను చూస్తూ నేర్చుకునే రాజకీయాల్లోకి వచ్చినా కొంత ఒక బ్రాండ్ అయితే ఏర్పాటు చేసుకోగలిగిండు. అంటే నేను ఐడియాలజీ పరంగా నేను మోదీకి పరమ విధేయుని అన్న రేంజ్లో నేను హిందుత్వ బ్రాండ్ అనే విధంగా ఒక ప్రొజెక్షన్ అయితే అరవింద్కి వచ్చింది. సో ఈటలు అందులో కొంత వెనకబడి ఉండొచ్చు, ఐడియాలజీ బేస్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ సో కాకపోవచ్చు, గతంలో ఆయన పీడిఎస్సీలో పనిచేసి ఉండొచ్చు, ఇవన్నీ కూడా కొంత మైనస్ అయి ఉండొచ్చు. సరే ఏది ఏమైనా రాజకీయ పార్టీలకు ఇప్పుడు అధికారం అన్నదే ప్రధానమైన ఎజెండా. సో మరి ఈ అంశంలో ఆలోచించినప్పుడు అరవింద్ వైపు మొగ్గు చూపుతారా, ఈటల వైపు మొగ్గు చూపుతారా? ఇంకొక చర్చ ఏమున్నది, ఫస్ట్ 2 to 3 years వేరే ఒకరికి ఇచ్చేసి లాస్ట్ ఇయర్లో అధికార పీఠాన్ని అధ్యక్ష పదవిని వేరే ఒక మంచి పర్సనాలిటీకి ఇవ్వాలి అన్న ఆలోచన కూడా చేయొచ్చు అన్న ఒకటి నడుస్తున్నది. ఏది ఏమైనా బీజేపీ ఎలాంటి నిర్ణయమైనా ఎంత షాకింగ్ డెసిషన్ అయినా తీసుకునే అవకాశం ఉన్నది. అది ఆ పార్టీలో ఉన్నది. మరి ఇప్పుడు ఎవరిని పెట్టే అవకాశం ఉంది? అరవింద్ అయితే గట్టిగా ఫైట్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తారా, ఈటలు అయితే గట్టిగా ఫైట్ చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తారా? ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మరి ఇప్పుడు ఎవరెవరికి సహకరిస్తారు, శత్రువులు ఎవరెవరికి ఎక్కువగా ఉన్నారు అని అంటే మనం కంపేర్ చేస్తే కొంత ఈటలకి శత్రువర్గం ఎక్కువగానే ఉంటుంది భారతీయ జనతా పార్టీ లోపల. మరి అలాంటప్పుడు ఈటల మాకొద్దు, ఈటల కాకుండా ఎవరైనా పర్లేదు అనే అంశం తెర మీదకి వస్తే అరవింద్ పేరు ముందు వరుసలో ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈటలని వ్యతిరేకించే వాళ్ళలో ఇప్పుడు బండి సంజయ్, ఇప్పుడు వీళ్ళకి అసలు భగ్గు అన్నట్టుగా ఉంటుంది వాతావరణం. సో అలాంటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు రెండే పేరునే మీ ముందు, ఏది అయితే బెటర్ అనే ఒక ఆలోచన కనుక వాళ్ళు చేస్తే అరవింద్ వైపు ఎక్కువగా మొగ్గు చూపడానికి అవకాశం ఉండొచ్చు. ఇది ఈటలకి డిసడ్వాంటేజ్ అయి ఉండొచ్చు. అండ్ ఈటలకి ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులతోని సత్సంబంధాలు ఉన్నాయి ఈటలకి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయ జీవితం అంతా అదే పార్టీలో కాబట్టి, ఉద్యమంలో కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి. సో ఆ పార్టీలో ఉన్న నాయకుల్ని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొస్తా అన్నది ఎంత అడ్వాంటేజో, ఆ పార్టీ నాయకులతో ఉన్న సంబంధాలు కూడా అంతే నెగిటివ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక ఫోటో వచ్చింది. ఈ ఫోటోని ఈటల శత్రువులు కావచ్చు, ఈటలని వ్యతిరేకించే వాళ్ళు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. సో వీళ్ళు ఏకంగా బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా టీం అయితే పాత మిత్రులు కలిసిన వేళ వెల్కమ్ మళ్ళీ బ్యాక్ వచ్చే ఈటల అని బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఒక బర్త్డే పార్టీలో ఈటల హరీష్ రావు కలిసిన ఫోటో ఒకటి విపరీతంగా వైరల్ అవుతున్నది. మనందరికీ తెలిసింది, చాలామంది చూసుంటారు ఇప్పటికే. ఆన్ చేసినావు ఇగో పాత మిత్రులు కలిసిన వేళ అని బీఆర్ఎస్ ట్రోల్ చేస్తుంది. ఈ ఫోటో ఏంది, బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇగో ఇది చూడండి. ఇప్పుడు ఈ ఫోటో చూడగానే ఏమనిపిస్తుంది, మొత్తం బీఆర్ఎస్తోనే ఉన్నాడు అనేంత రేంజ్లో. ఇప్పుడు మీరు జనరల్గా ఓ షేక్ హ్యాండ్ ఇస్తే కలిసినట్టుగా ఉంటే అది వేరే ఉంటుంది. సరే మీరు అనుకోవచ్చు, రాజకీయాలు అంటే ఇట్లుంటుందా, మనం అందరం కలిసిపోయినాం, గతంలో రాజకీయాలు ఇట్లుండే అట్లుండే అని. మీరు ఎప్పుడో జరిచిన వేదాంతం ఇప్పుడు చెప్తే నడవదు. ఇప్పుడు రాజకీయాలు వేరు, అప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడు ఇట్లా కనబడేసరికి జనానికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా వెళ్తుంది. ఆ రకమైన పరిస్థితిని ఈ ఫోటోలు కల్పిస్తాయి. సో ఇట్లాంటి వాటికి కొంత దూరంగా ఉండాలి. సో ఇది ఎంత మీకు అడ్వాంటేజ్ ఒకవైపున, ఎందుకంటే నేను బీఆర్ఎస్ నాయకులతో నాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి, మేము గతంలో అందులో పనిచేసినాను కాబట్టి వాళ్ళందరినీ నేను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని మీరు ఎంత బలంగానైతే మీ హైకమాండ్ ముందు చెప్పుకోగలుగుతారో, ఇట్లాంటి ఫొటోస్ మీకు అంతే నెగిటివ్ దాంట్లో కూడా తీసుకెళ్తాయి. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇగో
ఇట్లా పెట్టిరిగో, ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిస్ కమ్ బ్యాక్ ఘర్ వాపసి ఇంటూ బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ఈటల కేసీఆర్ అని పెట్టిరు చూడండి. $1 మిలియన్ పిక్చర్. వచ్చేయండి ఈటల రాజేందర్ గారు, మీ డోర్స్ ఓపెన్ ఉంటాయి 24 hours. I respect Itala Rajendra when he was in TRS because I believe Itala was secular leader, but after joining BJP he lost respect because of BRS party he become minister. ఏందో కమ్ బ్యాక్ ఈటల రాజేందర్, కమ్ బ్యాక్ సార్. ఇట్లా వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇవి ఇట్లాంటివన్నీ మీకు నెగిటివ్ అవుతాయి. సో అట్లాంటి వాళ్ళు కలిసినప్పుడు మీరు ఏ రకంగా చేయాలి మీరు చెప్పొద్దు, మా రాజకీయాలు ఎట్లుండాలా ఇట్లుండా, ఇట్లనే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం పొల్యూటెడ్ పాలిటిక్సే కదా. అండ్ ఇంకొక విషయం, అరవింద్కున్న మైనస్ పాయింట్స్ ఏంటంటే అరవింద్ కొంత అగ్రెసివ్గా ఉంటాడు, ఆయన ఎవరితో అందరితో అంత సఖ్యతగా ఉండడు. ఇట్లాంటి కొన్ని పాయింట్స్ కూడా అరవింద్కి కొన్ని నెగిటివ్గా మారే అవకాశం. సరే ఇవన్నీ ఎట్లా ఉన్నా పార్టీ హైకమాండ్ దృష్టిలో మాత్రం బీసీ లీడర్ని చేస్తే ఇద్దరిలో ఎవరిని చేయాలా? సరే ఆల్రెడీ ఈటల అయిపోయిందన్న చర్చను ఈటల వర్గంలో ఉన్న వాళ్ళు కొంతమంది వినిపిస్తున్నారు. సో యాక్చువల్గా ఈటలకు సంబంధించిన అభ్యర్థిత్వాన్ని 5-6 నెలల ముందే డిసైడ్ చేసినప్పటికీ కొంతమంది దాన్ని ఆపారు. ఒకవేళ ఈటల అయితే కొంత ఇబ్బందిగా ఉంటుంది వద్దు అని కొంతమంది అబ్జెక్షన్ పెట్టినట్టుగా, అందులో భాగంగానే రామచంద్రరావు పేరును తెర మీదకి తీసుకొచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో మరి అప్పుడు ఆపిన వాళ్ళు, అడ్డుకున్న వాళ్ళు మరి ఇప్పుడు కూడా అడ్డుకొని వేరే వాళ్ళకి ఇచ్చేలాగా వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమలవుతుందా? ఎందుకంటే రాజకీయాల్లో ఇదే ఉంటుంది కదా. లేదు పార్టీ హైకమాండ్ ఈటల వైపే మొగ్గు చూపుతుందా అన్నది చూడాలి. ఏదేమైనా ఇద్దరి మధ్యనైతే ఫైట్ నడుస్తున్నది. ఇద్దరు పెద్ద లీడర్లే, ఇద్దరు పార్టీని ముందుకు తీసుకెళ్లే లీడర్లే. సో హైకమాండ్ ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది అన్నది చూడాలి. అరవింద్ని అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఈటలని అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. సో ఇట్లా ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, మొన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా మోదీని కలిసారు. మోదీని కలిసిన సందర్భంలో ఆయన చాలా సీరియస్గానే రెస్పాండ్ అయ్యిందట. కోట్లు వేసుకొని కొత్త కోట్లు కుట్టించుకొని తిరిగినట్టు కాదు, మీకు మీరు తన్నుకొని చేస్తున్నారు, మీకు మీరు తన్నుకుంటున్నారు, పార్టీని అధికారం తీసుకెళ్ళి కాంగ్రెస్ చేతిలో పెట్టిర్రు. సరే మా తప్పులు కూడా ఉండొచ్చు, కొన్ని మేము తీసుకున్న నిర్ణయాలు కూడా తప్పై ఉండొచ్చు, కానీ మీరేం చేస్తున్నారు మీ పార్టీలో, అంటే మన పార్టీలో ఉండి మీరు ఎంత గట్టిగా మీరు పనిచేస్తున్నారు, మీకు మీరే కొట్టుకుంటున్నారు, మీకు మీరే విమర్శించుకుంటున్నారు, మీకు మీరే ఒకరు ముందుకెళ్తే ఒకరు గుంజుకుంటా ఉన్నారు అని నరేంద్ర మోదీ కూడా ఆ మీటింగ్లో చాలా గట్టిగానే చెప్పిండట. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఎట్లాంటి డెసిషన్ వెలువడుతుంది అన్నది చూడాలి. లేదు ఓబీసీని అని కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా ఆశావహులు రఘునందన్ రావు గారు అండ్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, మరి వాళ్ళకి ఏమైనా పోతుంది. ఏదేమైనా పార్టీ హైకమాండ్కి మాత్రం ఇక్కడ హోప్స్ ఉన్నాయి. వాళ్ళకి తెలంగాణలో అధికారంలోకి రావాలి, మనకు వచ్చే అవకాశాలు ఉందన్న హోప్ అయితే వాళ్ళకి కనబడుతున్నది. ఎందుకు మొన్న 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. 8 ఎంపీ సీట్లు అసెంబ్లీ నియోజకవర్గ వారిగా చూస్తే 53 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ వచ్చింది. ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే వీళ్ళు తన్నుకుంటూ పార్టీని వెనక్కి నెట్టేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు సాలిడ్గా ఒక అంశం మీద కొట్లాడిన అంశం అయితే ఏం లేదు. ఏదో అసెంబ్లీలో మాట్లాడవచ్చు, ప్రెస్ మీట్లు పెట్టవచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ ఒక స్టాండ్ మీద నిలబడి ఒక మూమెంట్, ఒక ప్రజా వ్యతిరేక విధానం ప్రభుత్వం అమలు చేసినప్పుడు దాని మీద కాన్స్టెంట్గా కొట్లాడిన సందర్భం అయితే ఎక్కడా లేదు. ఏదో అప్పుడప్పుడు వస్తున్నారు, చేస్తున్నారు, అయిపోతుంది తప్ప ఎప్పుడైతే మీరు డౌన్ అవుతారో అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ మీద ఫైట్ చేసే విషయంలో కాంగ్రెస్ వర్సెస్ ఎవరు అని అనుకున్నప్పుడు, కాంగ్రెస్ వర్సెస్ అని ఎందుకంటే ఇప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఇంకా 4 ఏళ్ళు వాళ్ళే ఉంటారు కాబట్టి, కాంగ్రెస్ వర్సెస్ ఎవరు అనుకున్నప్పుడు బీజేపీకి అద్భుతమైన అవకాశం ఉంది. కానీ ఈ లీడర్లంతా దాన్ని ఎటు కాకుండా చేసుకుంటున్నారు. దాన్ని హైకమాండ్ గమనించి వీళ్ళని సెటరైట్ చేసి మంచి అధ్యక్షుడిని నియమించి పార్టీని ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది. లేదంటే మీ ప్లేస్లోకి బీఆర్ఎస్ రావడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. లేదు అసలు ఎవరు కాదనుకుంటే ఇంకొక ఆల్టర్నేట్ వచ్చినా ఆశ్చర్యం లేదు రాబోయే రోజుల్లో. ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు కానీ భవిష్యత్తులో చెప్తున్నాను నేను. సో అల్టిమేట్గా మరి ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంటి అన్నది మనం చూడాలి. అండ్ ఈ ఒకరినొకరు అంటే బీజేపీ శ్రేణులు అనుకుంటున్నాయి, మీరు దండుకోకండి, కలిసి కొట్లాడండి, కలిసి మేము కొట్లాడుతున్నాం, మీరు లీడర్లుగా మీరు మమ్మల్ని మీ వెనకాల మేముంటాం, మీరు ముందుకు నడవండి అని బీజేపీ శ్రేణులు, బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. సో
మరి ఆ పార్టీని లీడ్ చేసే కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు? ఈటల రాజేందరా, ధర్మపురి అరవిందా, లేదు ఇంకా ఎవరా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఎవరికి ఉండాల్సిన పాజిటివ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండాల్సిన నెగిటివ్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. అంటే వీటన్నింటినీ దాటుకొని ఎంతవరకు దాటుకొని ఎవరు అధ్యక్షుడు కాబోతున్నారు అన్నది మనం భవిష్యత్తులో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.